హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది యాస్పిరెంట్స్ మన ఛానల్లో ఉన్న యాస్పిరెంట్స్ మన ఛానల్ కొత్తగా వచ్చిన యాస్పిరెంట్స్ అందరూ ఏమడుగుతున్నారు అంటే ఎస్ఎస్సికి ఏ బుక్స్ తీసుకోవాలి, ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ఏ బుక్స్ తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది మెయిల్కి మెసేజ్ చేస్తున్నారు. తర్వాత నన్ను చాలామంది కూడా అడగడం జరుగుతుంది. సో ఈ వీడియో ఏంటంటే కంప్లీట్గా బుక్ లిస్ట్ మీద ఉంటుందండి. ఎస్ఎస్సికి అయినా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి బుక్ లిస్ట్ ఏం తీసుకుంటే బాగుంటుంది, మీరు 2-3 ఇయర్స్గా ప్రిపేర్ అవుతున్నారు కదా, సో ఏ బుక్స్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో కంప్లీట్గా బుక్ లిస్ట్ గురించి ఒకసారి చూద్దాం. ఎవరైతే 2026 నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ కూడా బుక్స్ గురించి తెలిసే ఉంటుంది. ఈ వీడియో ఎవరికి అంటే 25 నోటిఫికేషన్ అయిపోయింది, 26లో మేము రాయాలనుకుంటున్నాం, ఇంకా కొన్ని బుక్స్ మాకు తెలియదు, ఏ బుక్స్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయ్యి ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి ఎవరైతే కాంపిటేటివ్లోకి వద్దాం అనుకుంటున్నారో కొంచెం బుక్స్ గురించి ఏం తీసుకోవాలి ఏంటో క్లారిటీ ఉండదు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఎస్ఎస్సి డిస్కస్ చేస్తే ఎస్ఎస్సిలో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ జిఎస్ ఉంటుంది. మ్యాథ్స్కి ఏం తీసుకోవాలి, రీజనింగ్కి ఏం తీసుకోవాలి, ఇంగ్లీష్కి ఏం తీసుకోవాలి, జిఎస్కి ఏం తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. అట్ ద సేమ్ టైం ఆర్ఆర్బిలో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మ్యాథమెటిక్స్, ఇంకొకటి రీజనింగ్, థర్డ్ వన్ వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇంగ్లీష్ అనేది ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ఉండదండి. 2 ఎగ్జామ్లకి కంబైన్డ్గా ఏ బుక్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎవరైనా కొత్తగా వచ్చే ఆస్పిరెంట్స్కి నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు బుక్స్ తీసుకునే కంటే ముందు మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. నా పరంగా నేను ఏ ఇన్స్టిట్యూట్ గురించి అందులో జాయిన్ అవ్వండి ఇందులో జాయిన్ అవ్వండి అని నేను చెప్పను. మీరు కరెక్ట్గా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేలా ఉంటే ఆన్లైన్ కోర్స్ అయినా సరిపోతుంది. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలి అని చెప్పేసి ఏం లేదు. కాకపోతే ఇన్స్టిట్యూట్కి అట్ ద సేమ్ టైం ఆన్లైన్కి డిఫరెన్స్ ఏంటంటే నేను చెప్తాను. ఇన్స్టిట్యూట్కి మీరు ఆఫ్లైన్కి వెళ్తే మీకు ఆ ఇంపాక్ట్ అనేది మీకు స్టడీస్ మీద ఎక్కువ పడుతుంది ఎవరైతే డెడికేటెడ్గా ఉంటారో. ఆన్లైన్లో అయితే మనం ఎక్కువ ఎక్స్క్యూజెస్ ఇచ్చేస్తాం మన ప్రిపరేషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో ఏదైనా ఫెస్టివల్ జరుగుతుంది, ఫెస్టివల్ జరిగితే ఆన్లైన్ రికార్డెడ్ వీడియో కదా, ఈ రోజు కాకపోతే రేపు చూద్దాం అని చెప్పి అనుకుంటాం. అదే ఆఫ్లైన్లో ఒక రోజు నువ్వు క్లాస్ మిస్ అయితే నెక్స్ట్ రోజు ఆ టాపిక్ వదిలేసి చెప్తారు కాబట్టి చాలా భయంతో ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం జరుగుతుంది. నేను పర్సనల్గా ఏం సజెస్ట్ చేస్తానంటే ఆఫ్లైన్ కోచింగే సజెస్ట్ చేస్తాను. నేను ఏ ఇన్స్టిట్యూట్ని కూడా ఇక్కడ ప్రమోట్ చేయడం లేదు. జస్ట్ ఆఫ్లైన్ తీసుకుంటేనే బెటర్ అని చెప్తున్నాను తప్ప ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఏదైనా బెటరే అండి. కాకపోతే మీకు కొంచెం స్టడీ మీద ఇంపాక్ట్, సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలంటే ఆఫ్లైన్కే వెళ్ళండి, కొంచెం భయంతో చదువుతారు కాబట్టి. సో ఇన్స్టిట్యూట్ విషయాలు పక్కన పెడితే మ్యాథ్స్కి వచ్చేసి మీరు ఇన్స్టిట్యూట్లో ఏ మెటీరియల్ అయితే ఇస్తారో అవన్నీ కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకుంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను. మ్యాథ్స్ అయినా రీజనింగ్ అయినా ఇంగ్లీష్ అయినా జిఎస్ అయినా ఫస్ట్ మీరు ఇన్స్టిట్యూట్లో ఏవైతే చెప్తారో కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. మీరు ఒక ఇన్స్టిట్యూట్ కాకపోతే ఏ ఆన్లైన్ కోర్స్ అయితే తీసుకున్నారో అవన్నీ క్లాసెస్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత పినాకిల్ బుక్ తీసుకోండి. నేను పినాకిలే ఎందుకు తీసుకోమంటున్నాను అంటే ఇది ప్రమోషన్ కాదు, మీకు నచ్చితే తీసుకోండి. నేను ఎవ్రీ లింక్, నేను మెన్షన్ చేసిన ప్రతి బుక్ లింక్ ఇక్కడ పెడతాను, వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఈ లింక్ మీద క్లిక్ చేసే తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీరు మీ దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి తీసుకున్నా నాకేం కాదు. మన లింక్ మీద క్లిక్ చేయాలి అది ఇది అని కాదు. చాలామంది వెతుక్కోలేరు కాబట్టి ఆ లింక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను. దానివల్ల మనకు రూపాయి కూడా లాభం లేదు. ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో లింక్స్ మీద క్లిక్ చేసి కొనుక్కోండి, లేకపోతే మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లో కొనుక్కోండి. మెయిన్ ఏంటంటే మ్యాథ్స్ కంప్లీట్ మీకు మొత్తం సిలబస్ కంప్లీట్ అయింది అని కాన్ఫిడెన్స్ మీకు వచ్చిన తర్వాత పినాకిల్ బుక్ తీసుకోండి. 6800 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6800 క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి, తర్వాత రివిజన్ చేయండి, మ్యాథ్స్ కంప్లీట్ అయిపోద్ది. రీజనింగ్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మీరు గ్యాదర్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి దానికి కూడా పినాకిల్ బుక్ ఉంది. రీజనింగ్ 2025లో లాంచ్ అయిన 7th ఎడిషన్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఇంగ్లీష్కి వచ్చేసి మీ ఇన్స్టిట్యూట్లో చెప్పిన గ్రామర్ రూల్స్ సరిపోతాయి, లేకపోతే యూట్యూబ్లో 120 రూల్స్ 150 రూల్స్ చాలా ఉన్నాయి, అవి చూసుకున్నా సరిపోద్ది. వొకాబులరీకి మాత్రం బ్లాక్ బుక్ 100% తీసుకోండి. బ్లాక్ బుక్ ఎందుకు తీసుకోవాలి అంటే ప్రతి ఇయర్వి కలిపి ఒక బుక్ ఏదైనా ఉందంటే అది బ్లాక్ బుక్.
లేదు మేము ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ మేము కలెక్ట్ చేసి చదువుకున్నామంటే బ్లాక్ బుక్ అవసరం లేదు. ఇవన్నీ కలెక్ట్ చేసి మనం చదువుకోలేం కాబట్టి బ్లాక్ బుక్ తీసుకోండి అని చెప్తున్నాను నేను. జిఎస్కి వచ్చేసి ఏం చేస్తారంటే, మీరు ఇన్స్టిట్యూట్లో జిఎస్ చెప్పినా సరే వినరు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు మాక్ టెస్టులు రాస్తే అవుట్ ఆఫ్ అవుట్లు కానీ 50% కూడా మనకు జిఎస్లో రావు. ఎందుకు అంటే మన క్లాసులు సరిగా వినం, అట్ ద సేమ్ టైం సరైన సోర్స్ లేదు మనకి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పరమార్ బుక్ తీసుకుంటున్నారు. ఎందుకు పరమార్ తీసుకుంటున్నారు అంటే, మొత్తం ఒకే బుక్లో అన్ని సబ్జెక్ట్స్ కలిపి పెట్టాడు. జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అట్ ద సేమ్ టైం స్టాటిక్, జీకే కూడా మొత్తం అన్ని తీసుకొచ్చి ఒకే బుక్లో పెట్టడం వల్ల తీసుకుంటున్నారు తప్ప, అది మంచిగా అందులోంచి వచ్చేస్తాయి ష్యూర్ షాట్ అండి ప్రతి క్వశ్చన్ ఇందులోంచి వచ్చేస్తుంది అని ఏం కాదు. మీరు అది ప్రిపేర్ అయితే మీకు ఒక జస్ట్ జిఎస్ గురించి అర్థమవుతుంది. అది అయిన తర్వాత మీరు మాక్ టెస్టులు రాసి పీవైక్యూస్ రాస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. మనం ఎన్ని చేసినా సరే జిఎస్ అనేది టఫే. చాలా ఇయర్స్గా ప్రిపేర్ అయిన కూడా అవుట్ ఆఫ్ అవుట్ పెట్టలేరు. ఈవెన్ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన కూడా ఎస్ఎస్సీ ఎగ్జామ్ రాసి అవుట్ ఆఫ్ పెట్టాలంటే పెట్టలేరు. ఆ జిఎస్ అనేది గో విత్ ఫ్లో అన్నట్టు ఉంటుంది. సో మ్యాథ్స్కి, రీజనింగ్కి, ఇంగ్లీష్కి అయితే పినాకిల్ తీసుకోండి. ఇంగ్లీష్లో బ్లాక్ బుక్ అయితే బ్లాక్ బుక్ తీసుకోండి. తర్వాత జిఎస్సి కూడా పినాకిల్ ఉంటుంది. పీవైక్యూస్ కావాలనుకుంటే మరి కిరణ్ పబ్లికేషన్ తీసుకోవద్దు అంటే కిరణ్ పబ్లికేషన్ తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటానంటే, కిరణ్ పబ్లికేషన్స్ వీడియోస్ మనకి ఎక్కడ దొరకవు. ఎవరు కూడా యూట్యూబ్లోనే చెప్పరు. తర్వాత మనకు ఆ కోర్స్ పర్చేజ్ చేద్దామన్నా సరే ఆ బుక్లో ఉన్న వీడియోస్, ఆ బుక్లో ఉన్న క్వశ్చన్స్ మనకి సొల్యూషన్స్ ఎక్కడ దొరకవు. అలాంటప్పుడు మీరు కిరణ్ పబ్లికేషన్ తీసుకొని అందులో ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీకు అర్థం కాదు. అందుకే నేను ఏం చెప్తానంటే కిరణ్ పబ్లికేషన్ తీసుకోవద్దు, పినాకిల్ తీసుకోండి. నేను లింక్స్ ఇక్కడ పెడతాను. మీకు కావాలి అనుకుంటే నేను కిరణ్ పబ్లికేషన్స్ లింక్స్ కూడా పెడతాను, తీసుకోండి. కాకపోతే అది తీసుకున్నా సరే మీకు టైం వేస్ట్ తప్ప ఆ బుక్ చూసే మీరు భయపడతారు. అందుకే నేను ఏమంటున్నానంటే మీరు పినాకిలే తీసుకోండి, ఇంగ్లీష్కి బ్లాక్ బుక్ తీసుకోండి, కొంచెం సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మరి ఆర్ఆర్బీకి ఏం తీసుకోవాలని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. ఆర్ఆర్బీకి ఏం చేస్తారంటే ఈ పినాకిల్ ఎస్ఎస్సికి ఏదైతే మ్యాథ్స్ చేస్తారో అది కంప్లీట్గా 100% కదండి 1000% సరిపోతుంది. రీజనింగ్కి వచ్చేసి ఎస్ఎస్సికి ఏమైతే చేస్తారో అది 1000% సరిపోతుంది. ఎందుకంటే ఎస్ఎస్సి అండ్ రైల్వే సేమ్ అడుగుతున్నాడు మ్యాథ్స్, రీజనింగ్. మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఓన్లీ జిఎస్. జిఎస్కి ఏం చేస్తారంటే మనకి ఆర్ఆర్బీ ఎన్టీబీసీలో జాబ్ రావాలి అంటే మనం జిఎస్ గట్టిగా చదవాలి. సో ఎస్ఎస్సి కోసం కాదు, రైల్వే కోసం అయినా సరే మనం జిఎస్ బాగా చదువుతాం. ఏం చదువుతాం? జనరల్ సైన్స్ చదువుతాం, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ గట్టిగా చదువుతాం. అది తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఎగ్జామ్ అయిపోతుంది. సో జిఎస్కి సోర్స్ ఏంటంటే మీకు నచ్చితే పరమార్ తీసుకోండి, లేకపోతే లూసెంట్ తీసుకోండి, లేకపోతే మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఏం ప్రిపేర్ అయినా పర్లేదు, మనం చెప్పిన బుక్సే ప్రిపేర్ అవ్వాలని ఏమీ లేదు. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్తో గట్టిగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే 2026లో ఎన్టీపీసీ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నారో 100% టైం టేబుల్ వేసుకొని కరెక్ట్ బుక్స్ తీసుకొని చేసిన ప్రాక్టీసే 2-3 టైమ్స్ రివిజన్ చేయండి, ఈజీగా ఎగ్జామ్ అయిపోతుంది. చాలామందికి పినాకిల్ బుక్ తీసుకోమంటున్నాను కదా, ఇప్పుడు లేటెస్ట్ మనకి పినాకిల్ 7th ఎడిషన్ నడుస్తుంది. మ్యాథ్స్ సంబంధించి సొల్యూషన్స్ అన్ని మన మెంబర్షిప్ తీసుకున్న మెంబర్స్కి ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్లో కంప్లీట్గా నంబర్ సిస్టమ్ దగ్గర నుంచి ఆల్జీబ్రా వరకు కంప్లీట్ వీడియోస్ నేను ఫ్రీగా అందులో అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా మెంబర్షిప్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ తీసుకుంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, సపరేట్ పెయిడ్ గ్రూప్ ఉంటుంది, కంప్లీట్లీ ఫ్రీ. అది మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి అందులో కంప్లీట్గా నార్త్ వాళ్ళ బ్యాచెస్, ఫ్రీ బ్యాచెస్ అన్ని నేను అప్లోడ్ చేయడం జరిగింది. పినాకిల్ అయితే డైరెక్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను నేను, ఎవరైతే మనీ అఫోర్డ్ చేయలేరో ఫ్రీగా చూసుకుంటారని. జస్ట్ ఆ మెంబర్షిప్ వచ్చేసి 89 రూపీసే ఉంది. మీకు నచ్చితే తీసుకోండి, లేదు మేము పినాకిల్ కోర్స్ తీసుకొని మేము ప్రిపేర్ అవుతామన్నా ఓకే. మీరు అంత అఫోర్డ్ చేయలేరు అనుకుంటే మన మెంబర్షిప్ 89 రూపీస్ తీసుకుంటే ఆ వీడియోలో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అందులో కంప్లీట్గా వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తాను. ఇదండి బుక్ లిస్టు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.